హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ సందీప్లో మనం ఇప్పటివరకు ఏఐ రిలేటెడ్ వీడియోస్ చూసాము. చాలా రకాల ఏఐ టూల్స్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాము. ఈరోజు కూడా నేను ఒక మంచి ఏఐ టూల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది గూగుల్ డెవలప్ చేసినటువంటి జెమినీ ఏఐ టూల్. సో ఇది వచ్చేటప్పటికి ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ai studio.google.com ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం జెమినీ 2.5 యూస్ చేస్తున్నాము. మీకు లెఫ్ట్ సైడ్ చార్ట్, స్ట్రీము, జనరేట్ మీడియా ఇవన్నీ చూపిస్తుంది కదా. మనము స్ట్రీమ్ మీద క్లిక్ చేద్దాం. స్ట్రీమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది, టాక్ టు జెమినీ లైవ్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏం కావాలి అనేది ఏఐ టూల్ని అడగటానికి ఇక్కడ మనకి చార్ట్ విండో కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది మనం ప్రాంప్ట్ టైప్ చేయొచ్చు. ఒకవేళ మనం ప్రాంప్ట్ అవసరం లేదు, వేరే మోడల్ యూస్ చేయాలనుకుంటే టాక్ ఇది క్లిక్ చేసి మనం మాట్లాడితే మనం ఏం అడుగుతున్నామో దాన్ని రికగ్నైజ్ చేసి ఏఐ రిటర్న్ మనకి రిప్లై ఇస్తుంది. ఇది వెబ్ క్యామ్. ఇది మనల్ని చూస్తుంది డైరెక్ట్గా. మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ని అన్నిటినీ చూసి మనం అడిగిన దానికి అది రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ షేర్ స్క్రీన్. ఇది మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మనం షేర్ చేసినటువంటి స్క్రీన్ని యూస్ చేసుకుని అది రిప్లై ఇస్తూ ఉంటుంది మనకి. నేను ఇప్పుడు ఫస్ట్ షేర్ స్క్రీన్ ఆప్షన్ యూస్ చేస్తున్నాను. సో ఎంటైర్ స్క్రీన్ క్లిక్ చేశాను, సెలెక్ట్ చేసుకున్నాను ఎంటైర్ స్క్రీన్ ఆప్షను, షేర్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది. హే గూగుల్, నా స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా నీకు? యా గూగుల్, నాకు స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది. ఏమి చేయాలో చెప్పండి. ఎక్సెల్ షీట్లో ఉన్న సేల్స్ డేటాని నేను ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎక్సెల్ షీట్లో ఉన్న సేల్స్ డేటాను ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు. మీరు డేటా నుండి నిర్దిష్ట సమాచారాన్ని సేకరించడానికి లేదా గణాంకాలను పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అవును. సేల్స్ డేటా నుండి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్తారా? రీజియన్ వైజ్ సేల్స్ ఎంత వచ్చినాయి అనేది చూడాలనుకుంటున్నాను. సరే, ప్రాంతాల వారీగా అమ్మకాలు ఎంత వచ్చాయో చూడాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, నేను ఆ సమాచారాన్ని అందిస్తాను. గూగుల్, నాకు కావాల్సిన సమాచారం సిద్ధమైందా? హరిత ప్రాంతంలో 431,530 అమ్మకాలు జరిగాయి. మిగతా ప్రాంతాల డేటా కావాలా? నాకు ఈస్ట్ రీజియన్లో ఎంత సేల్స్ అయినాయి కావాలి. తూర్పు ప్రాంతంలో అమ్మకాలు 266,941 రూపాయలు. ఇంకేమైనా కావాలా? సో వీటిని నేను సపరేట్గా ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ వైజ్ ఎంతెంత డేటా అయినాయి అనేది న్యూ షీట్లో ఒక టేబుల్ రెడీ చేయాలనుకుంటున్నా. హెల్ప్ చేయగలవా? ఖచ్చితంగా. ఈస్ట్, సెంట్రల్ మరియు వెస్ట్ అమ్మకాల డేటాతో నేను న్యూ షీట్లో ఒక టేబుల్ సిద్ధం చేయగలను. కొంచెం సమయం ఇవ్వండి, వెంటనే మీకు అందిస్తాను. తప్పకుండా. A few minutes later. గూగుల్, న్యూ షీట్లో డేటా సిద్ధమైందా? తూర్పులో 266,941, సెంట్రల్లో 28,520 మరియు వెస్ట్లో 14,024 రూపాయల అమ్మకాలతో న్యూ షీట్లో డేటా సిద్ధంగా ఉంది. ఈ సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. గూగుల్, ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా? యా గూగుల్, నాకు స్క్రీన్ కనిపిస్తుంది. ఏమి చేయాలో చెప్పండి. స్క్రీన్లో నువ్వేం చూడగలుగుతున్నావు? PHP కోడ్ ఎడిటర్లో తెరిచిన ఫైల్ కనిపిస్తుంది. ఈ ఫైల్ను fetch.php అని పిలుస్తారు. ఓకే, ఈ కోడ్లో ఒక మిస్టేక్ ఉంది, అది ఎక్కడుంది అనేది చెప్పగలవా? SQLలో స్టూడెంట్ డీటెయిల్స్ అనే పదం చుట్టూ కొటేషన్ మార్కులు లేవు. ఇది సింటాక్స్ ఎర్రర్ కావచ్చు. ఇంకా కనెక్షన్ ఎర్రర్ను నిర్వహించే విధానంలో $SCNN ఉపయోగించబడింది. అది సరైనదేనా? యా, సరైనదే. ఇంకేమైనా తప్పులున్నాయా కనుక్కోవడానికి ప్రయత్నించమంటారా? ప్రయత్నించు. లోకల్ అసోసియేటివ్ ఎరే నుంచి పొందడానికి $row of roll number అని రాయడానికి బదులుగా $row of roll no dot అని వాడాలి. అలాగే వేరియబుల్ పేరు, సిటీ మరియు ఏజ్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు కూడా ఇదే సమస్య ఉంది. సరిచూడమని చెప్పమంటారా? చూడు. యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ ఉంది. సో గూగుల్ చెప్పింది కరెక్ట్. నా సమాధానం ఉపయోగపడిందని తెలిసి సంతోషంగా ఉంది. ఇంకా సహాయం కావాలా? లేదు గూగుల్, సరిపోతుంది. సరే, ఇంకేమైనా కావాలంటే అడగండి. సో మనం ఇప్పటి వరకు గూగుల్లో స్క్రీన్ షేర్లో మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూసాము, ఎలా మాట్లాడవచ్చు, ఎలా చెక్ చేయొచ్చు ఏంటి అనేది. ఇప్పుడు వెబ్ క్యామ్ మోడల్లో చూద్దాము.
సో ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలా మాట్లాడొచ్చు, ఎలా సెట్ చేయొచ్చు వంటి విషయాలు మనం ఇప్పటివరకు చూసామని అంటున్నారు. ఇంకేమైనా చూడాలనుకుంటున్నారా? గూగుల్, నేను కనిపిస్తున్నానా నీకు? నేను నిన్ను ఇప్పుడు చూడగలుగుతున్నాను. గూగుల్, నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పగలవా? మీరు నలుపు రంగు ఎకౌస్టిక్ ఫోమ్ ప్యానెల్స్ ఉన్న గదిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఓకే గూగుల్, అయితే ఇది ఏ గది అయి ఉండొచ్చు? నేను చెప్పలేను. అది రికార్డింగ్ స్టూడియో అవ్వచ్చు. ఎస్ గూగుల్, యు ఆర్ రైట్, ఇది రికార్డింగ్ స్టూడియో. నేను సరిగ్గా చెప్పానందుకు సంతోషంగా ఉంది. మీ స్టూడియోలో ఏదైనా రికార్డ్ చేస్తున్నారా? ఎస్, నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు అనేది నా యూట్యూబ్ వ్యూవర్స్కి చూపించడానికి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మనము ఏఐ తోటి మాట్లాడొచ్చు, మనకి ఏం కావాలి అనేది కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా చూసారు, ఇక్కడ మన స్క్రీన్ షేర్ చేసి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, కోడ్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్సెల్ షీట్ ఇచ్చి దాని డేటా ఫార్మాట్ చేసుకోవచ్చు, మనకి ఎక్కడ ఏం కావాలో తెలుసుకోవచ్చు. ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్లో మీరు గూగుల్ ఏఐ తోటి డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వచ్చు. అలానే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు. మన సరౌండింగ్స్ని బట్టి మనం ఎక్కడున్నాము అనేది కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది, అన్నీ క్లియర్గా చెప్పగలుగుతుంది. సో అడ్వాన్స్డ్గా ఇది మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది.